హలో. ఏ డాలీ, నీ తోడ పుట్టినవాడు నీతో మాట్లాడాలంట. ఏంట్రా నీ తమ్ముడు ఏడుస్తూనే ఉన్నాడు. చూడు, నా తమ్ముడికి ఏమైనా అయితే నిన్ను ఊరికి వదిలిపెట్టను. దిగులు పడకు డాలీ, నీ తమ్ముడిని ఏమి చేయను. చిన్నగా నుదుటిన ఒక బొట్టు పెడతాను అంతే. వద్దు వద్దు, నీ డిపార్ట్మెంట్ మొత్తం నా వెనకే ఉంది. చెప్పేది విను. పోలీస్ స్టేషన్ అనేది ఒక దీపం లాంటిది. అది ఏదో ఒక రోజు ఆరిపోతుంది అని తెలిసే మనమందరం ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాం. దాన్ని ఆరిపోయాలనుకున్న వాళ్ళు ఆడైనా సరే మగైనా సరే తప్పు చేసిన వాళ్ళు అందుకు తగిన శిక్షని అనుభవించాలి. నా గన్ నుంచి ఎవరు తప్పించుకోలేదు, నా కళ్ళ నుంచి ఎవరు తప్పించుకోలేదు. గో అండ్ డ్రింక్ వాటర్. ఎరా, నువ్వు డాలీ క్లోజ్ ఫ్రెండ్స్ కదా. ఏదైనా కేసు వస్తే నువ్వు ఇన్స్పెక్టర్వి, వాడు కానిస్టేబుల్, ఎప్పుడిద్దరు కలిసే ఉంటారు కదా. ఏడ్రా వాడు? తెలీదు. తెలీదు సార్. ఏంట్రా బేస్ వాయిస్ లో చెప్తున్నావు? రే, వాడు బేస్ మీద కొట్టు. కూర్చోండ్రా. కూర్చోండ్రా. నీకు బొట్టు పెట్టి చెప్పాలా? కూర్చోరా. అవును, నువ్వు కవితలు బాగా రాస్తా ఉంటగా. ఒక కవి గ్యాంగ్స్టర్ గా మాత్రం ఇప్పుడే చూస్తున్నాను. వాడు ఫోన్ చేసేంత వరకు నువ్వు ఒక మంచి పాట పాడు. చిన్ని పాదాల చినుకమ్మ, స్వాతి ముత్యాలు చిలుకమ్మ. ఈ పాటని బేస్ వాయిస్ లో పాడు. పాడు. చిన్ని పాదాల చిలుకమ్మ. ఇంకా బాగా సౌండ్గా పాడు. చిన్ని పాదాల చిలుకమ్మ, స్వాతి ముత్యాల చిలుకమ్మ. సార్, డాలీ ఫోన్ చేస్తున్నాడు సార్. ఇదిగో చూడరా, కరెక్ట్ గా చేస్తున్నాడు. ఇదిగో స్పీకర్ లో పెట్టి మాట్లాడు. జిడ్డు, ఆ ప్రభాకర్ నిన్ను వెతుకుతున్నాడు. ఒకవేళ వాడు నిన్ను పట్టుకుంటే టెన్షన్ పడకు. కమిషనర్ మనవాడే, నువ్వేం భయపడకు. వాడి దమ్ము ధైర్యం అంతా పోలీస్ స్టేషన్ లోనే. బయట వాడు బొచ్చు కూడా పేకలేడు.